శాంతి. ఓం శాంతి. మురళి తారీఖు 5వ తేదీ 12వ నెల 2021. అవ్యక్త బాబ్దాదా రివైజ్ మురళీ డేటు 5వ తేదీ 12వ నెల 1989. సదా ప్రసన్నంగా ఉండడం ఎలా అన్న ఈ విషయంపై బాబ్దాదా మురళి తెలియచేస్తారు. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలను చూశారు. ఏం చూశారు? ప్రతి పుత్రుడు స్వయం ప్రతి సమయములో ఎంత ప్రసన్నంగా ఉంటున్నాడు. అంతేకాక ఇతరులను స్వయం ద్వారా ఎంత ప్రసన్నంగా చేస్తున్నాడని చూశారు. ఎందుకంటే పరమాత్మ ద్వారా లభించిన సర్వ ప్రాప్తులకు ప్రత్యక్ష స్వరూపంగా ముఖములో ప్రసన్నతయే కనిపిస్తుంది. ప్రసన్నత బ్రాహ్మణ జీవితానికి విశేషమైన ఆధారము. అల్పకాలిక ప్రసన్నతకు సదాకాలిక ప్రసన్నత యొక్క ప్రసన్నతకు రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. అల్పకాలిక ప్రసన్నత అల్పకాల ప్రాప్తి పొందిన వారి ముఖముపై కొంత సమయానికి తప్పకుండా కనిపిస్తుంది. కానీ ఆత్మిక ప్రసన్నత స్వయాన్ని తప్పకుండా ప్రసన్నంగా చేస్తుంది. అంతేకాక ఆత్మిక ప్రసన్నత యొక్క ప్రకంపనాలు ఇతర ఆత్మలకు కూడా చేరుతాయి. ఇతర ఆత్మలు కూడా శాంతి మరియు శక్తిని అనుభవం చేస్తాయి. ఉదాహరణకు ఫలాలతో ఉన్న వృక్షము తన శీతలమైన నీడలో కొంత సమయానికి మానవులకు శీతలతను అనుభవం చేయించినప్పుడు మానవులు ప్రసన్నంగా అవుతారు. అలాగే పరమాత్మ ప్రాప్తులనే ఫలాలతో సంపన్నమై ఆత్మిక ప్రసన్నత కలిగిన ఆత్మ ఇతరులకు కూడా తన ప్రాప్తులనే నీడలో వారి తనువు మనసుకు శాంతి మరియు శక్తిని అనుభవం చేయిస్తుంది. ప్రసన్నత వైబ్రేషన్లో సూర్య కిరణాల సమానంగా వాయుమండలాన్ని, వ్యక్తులను, ఇతర అన్ని విషయాలను మరిపింపజేసి సత్యమైన ఆత్మిక శాంతిని, సంతోషాన్ని అనుభవం చేయిస్తాయి. వర్తమాన సమయంలో అజ్ఞాని ఆత్మలు తమ జీవితంలో చాలా ఖర్చు చేసైనా సరే ప్రసన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు ఏం ఖర్చు చేశారు? ఒక్క పైసా ఖర్చు చేయకుండానే సదా ప్రసన్నంగా ఉంటున్నారు కదా. లేక ఇతరుల
సహాయముతో ప్రసన్నంగా ఉంటున్నారా? బాప్ దాదా పిల్లల చార్టు చెక్ చేశారు. ఏం చూశారు? ఒకరేమో సదా ప్రసన్నంగా ఉండేవారు, రెండవ వారు ప్రసన్నంగా ఉండేవారు. వారికి సదా అనే శబ్దము లేదు. ప్రసన్నత కూడా 3 రకాలుగా చూశారు. ఒకటి స్వయముతో ప్రసన్నము, రెండోది ఇతరుల ద్వారా ప్రసన్నము, మూడోది సేవ ద్వారా ప్రసన్నము. ఒకవేళ మూడింటిలో ప్రసన్నంగా ఉంటే బాప్ దాదాను స్వతహాగానే ప్రసన్నము చేసుకుంటారు. ఏ ఆత్మపై బాబా ప్రసన్నంగా ఉంటారో వారు సదా సఫలతామూర్తులుగా ఉండనే ఉంటారు. చాలామంది పిల్లలు స్వయముతో కూడా ఆ ప్రసన్నంగా ఉండడం బాప్ దాదా చూశారు. చిన్న విషయం కారణంగా ఆ ప్రసన్నంగా ఉంటారు. మొట్టమొదటి పాఠము నేను ఎవరు అనేది తెలుసుకొని కూడా మర్చిపోతారు. బాబా ఎలా తయారు చేశారో, ఏం ఇచ్చారో కూడా మర్చిపోతారు. బాబా ప్రతి పుత్రుని పూర్తి వారసత్వానికి అధికారిగా చేశారు. కొందరికి పూర్తి వారసత్వం, కొందరికి సగం వారసత్వం ఇవ్వలేదు. ఎవరికైనా సగం లేక పావు భాగము లభించిందా? సగం లభించిందా లేక సగము తీసుకున్నారా? బాబా అయితే అందరికీ మాస్టర్ సర్వశక్తివంతులు అనే వరదానము లేక వారసత్వం ఇచ్చారు. కొన్ని శక్తులే పిల్లలకు ఇచ్చి కొన్ని ఇవ్వలేదు అని కాదు, తన కోసం ఉంచుకోలేదు. సర్వగుణ సంపన్నులుగా చేశారు. సర్వ ప్రాప్తి స్వరూపులుగా చేశారు. కానీ బాబా ద్వారా లభించిన ప్రాప్తులను స్వయములో ఇముడ్చుకోలేరు. ఉదాహరణకు స్థూల ధనము లేక సాధనాలు ప్రాప్తించిన ధనాన్ని ఖర్చు చేయడం లేక సాధనాలను ఉపయోగించడం రాకుంటే అవి ఉన్న వాటి ప్రాప్తి నుండి వంచితంగా ఉండిపోతారు. అలాగే అన్ని ప్రాప్తులు లేక ఖజానాలు అందరి వద్ద ఉన్నాయి, కానీ కార్యములో ఉపయోగించే విధి రాదు. అంతేకాక సమయానికి ఉపయోగించడము కూడా రాదు. తర్వాత ఇది చేయాలి, ఇది చేయరాదని నాకు, తర్వాత ఇది చేయాలి, ఇది చేయరాదని నాకు తెలుసు, కానీ ఆ సమయంలో మర్చిపోయాను. అలా జరిగి ఉండరాదని ఇప్పుడు అర్థమవుతుంది అని అంటారు. చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక్క సెకండు గడిచిపోయినా సఫలత అనే గమ్యానికి చేరుకోలేరు. ఎందుకంటే సమయం అనే బండి వెళ్ళిపోయింది. ఒక్క సెకండు ఆలస్యము చేసినా, ఒక్క గంట
ఆలస్యము చేసినా సమయమైతే గడిచిపోయింది కదా. సమయము అనే బండి వెళ్ళిపోయినప్పుడు స్వయముతో వ్యాకుల పడతారు. అంతేకాక నా భాగ్యమే ఇలా ఉంది, డ్రామాలో నా పాత్రే ఇలా ఉంది అని ఆ ప్రసన్నత యొక్క సంస్కారము ఉత్పన్నమవుతుంది. స్వయముతో ఆ ప్రసన్నంగా ఉండేందుకు ముఖ్యమైన కారణాలు 2 ఉన్నాయని ఇంతకు ముందు కూడా వినిపించాము. మొదటిది మనస్సు వ్యాకుల పడడం, రెండవది ఇతరుల విశేషత, భాగ్యము లేక ప్రాప్తి చూసి ఈర్ష్య ఉత్పన్నమవడం. ధైర్యము తక్కువ ఉంటుంది, ఈర్ష్య ఎక్కువ ఉంటుంది. మనసులో వ్యాకుల పడేవారు ఎప్పుడూ ప్రసన్నంగా ఉండలేరు. అంతేకాక ఈర్ష్య పడేవారు కూడా ఎప్పుడూ ప్రసన్నంగా ఉండలేరు. ఎందుకంటే ఈ 2 ఉన్న ఆత్మల కోరికలు ఎప్పుడూ పూర్తి అవ్వవు. కోరికలు మంచిగా అవ్వనివ్వవు. కనుక ప్రసన్నంగా ఉండరు. ప్రసన్నంగా ఉండేందుకు సదా ఒక విషయాన్ని బుద్ధిలో ఉంచుకోండి. డ్రామా నియమానుసారంగా సంగమయుగములో ప్రతి బ్రాహ్మణ ఆత్మకు ఏదో ఒక విశేషత లభించి ఉంది. 16,000 మాలలో చివరి పూసగా ఉన్నవారికి కూడా ఏదో ఒక విశేషత లభించి ఉంది. ఇంకా ముందుకు వెళితే 9 లక్షలని మహిమ చేయబడిన వారికి కూడా ఏదో ఒక విశేషత లభించి ఉంది. మీరు మొదట మీ విశేషతను గుర్తించండి. ఇప్పుడు ఇంకా 9 లక్షల వరకు చేరుకోలేదు. కనుక బ్రాహ్మణ జన్మకు గల భాగ్యము యొక్క విశేషతను గుర్తించి కార్యములో ఉపయోగించండి. కేవలం ఇతరులకు గల విశేషతను చూసి వ్యాకులతలోకి, ఈర్ష్యలోకి రాకండి. కానీ మీ విశేషతను కార్యములో ఉపయోగిస్తే ఆ ఒక్క విశేషత ఇతర విశేషతలను తీసుకొస్తుంది. ఒకటి పక్కన బిందువులు పెడుతూ వెళ్తే దాని విలువ ఎంత అవుతుంది? ఒకటి పక్కన ఒక బిందువు పెడితే 10 అవుతుంది. రెండవ బిందువు పెడితే 100 అవుతుంది. మూడవది పెడితే ఈ లెక్క వస్తుంది కదా. కార్యములో ఉపయోగించడం అనగా పెంచడం. ఇతరులను చూడకండి, మీ విశేషతను కార్యములో ఉపయోగించండి. బాబ్దాదా సదా బోలిదాది ఉదాహరణను ఇస్తారు. మహారథుల పేర్లు అప్పుడప్పుడు వస్తాయి, కానీ ఈమె పేరు ఎక్కువగా వస్తుంది. తనలో ఉన్న విశేషతను కార్యములో ఉపయోగించింది. భలే, ఆమె సంభాళించేది భండారాన్నే, కానీ విశేషతను కార్యములో ఉపయోగించడం ద్వారా విశేష ఆత్మల వలె మహిమ చేయబడుతుంది. అందరూ మధువనాన్ని వర్ణన చేసినప్పుడు
దాదిల విషయాలు వినిపిస్తూ బోలి దాది గురించి కూడా వినిపిస్తారు. ఆమె ఉపన్యాసమేమీ చేయదు, కానీ విశేషతను కార్యములో ఉపయోగించడం ద్వారా విశేష ఆత్మగా అయింది. ఇతరులో కూడా విశేషమైన దృష్టితో చూస్తారు కనుక ప్రసన్నంగా ఉండేందుకు ఏం చేస్తారు? విశేషతను కార్యములో ఉపయోగించండి. అప్పుడు వృద్ధి చెందుతుంది. అంతేకాక ఇతర అన్ని విశేషతలు కూడా వస్తాయి. అవి వచ్చినప్పుడు సంపన్నంగా అవుతారు. ప్రసన్నతకు ఆధారము సంపన్నత. ఎవరైతే స్వయముతో ప్రసన్నంగా ఉంటారో వారు ఇతరులతో కూడా ప్రసన్నంగా ఉంటారు. సేవతో కూడా ప్రసన్నంగా ఉంటారు. ఏ సేవ లభించినా అందులో ఇతరులను ప్రసన్నం చేసి సేవలో ముందు నంబర్ తీసుకుంటారు. మీ ప్రసన్న మూర్తి అన్నిటికంటే గొప్ప సేవ చేస్తుంది. కనుక బాప్ దాదా ఏం చార్ట్ చూశారో విన్నారా? అచ్చా, టీచర్లకు ముందు కూర్చొనే భాగ్యము లభించింది. ఎందుకంటే మార్గదర్శకులుగా అయ్యి వస్తారు కనుక చాలా శ్రమ చేస్తారు. ఒకరిని సుఖధామం నుండి పిలుస్తారు, మరొకరిని విశాల భవనం నుండి పిలుస్తారు. మంచి వ్యాయామము అవుతుంది కదా. సెంటర్లో అయితే నడవరు. మొదట సేవ ప్రారంభములో నడిచే వెళ్ళేవారు కదా. మీ పెద్ద దాదిలు కూడా నడిచి వెళ్ళేవారు. సామాన్ల సంచి చేతితో పట్టుకొని నడిచి వెళ్ళేవారు. ఈ రోజుల్లో అయితే మీరందరూ అంతా తయారైపోయిన తర్వాత వచ్చారు కనుక అదృష్టవంతులు కదా. తయారుగా ఉన్న సెంటర్లు లభించాయి. స్వంత ఇళ్ళు అయిపోయాయి. మొదట్లో యమునా నదీ తీరములో ఉండేవారు. రాత్రి నిద్రించేందుకు, పగలు సేవ చేసేందుకు ఒకే గది ఉండేది. కానీ అప్పుడు సంతోషంగా ఏ త్యాగమైతే చేశారో ఆ భాగ్య ఫలాన్ని ఇప్పుడు తింటున్నారు. మీరు ఫలాన్ని తినే సమయంలో వచ్చారు. వీరు నాటారు, మీరు ఫలాలు తింటున్నారు. ఫలము తినడం చాలా సులభము కదా. ఇప్పుడు ఇలాంటి ఫలస్వరూప క్వాలిటీని తయారు చేయండి. అర్థమైందా? క్వాంటిటీ అయితే ఉండనే ఉన్నారు, కానీ క్వాలిటీ కూడా ఉండాలి. 9 లక్షల వరకు వెళ్ళాలంటే క్వాంటిటీ మరియు క్వాలిటీ రెండు ఉండాలి. కానీ 16,000 మాలను పక్కగా తయారు చేయండి. ఇప్పుడు క్వాలిటీ ఆత్మలను తయారు చేసి సేవపై విశేషమైన గమనం ఇవ్వండి. ప్రతి గ్రూప్లో టీచర్లు కూడా వస్తారు, కుమారులు కూడా వస్తారు, కానీ సేవలో ముందుకు రారు. మధువనం మంచిగా అనిపిస్తుంది. బాబా పైన ప్రేమ కూడా ఉంది, కానీ సమర్పణ అవ్వడములో ఆలోచిస్తారు. ఎవరైతే స్వయం ఆఫర్ చేస్తారో వారు
నిర్విఘ్నంగా నడుస్తారు. ఎవరైతే ఇతరులు చెప్పడం వలన నడుస్తారో వారు ఆగుతూ నడుస్తూ ఉంటారు. మాకు సమర్పణ అవ్వాలని లేదు అని మేము ముందే చెప్పాము కదా అని వారు మాటి మాటికి మీతో అంటూ ఉంటారు. దీనికంటే బయట ఉండి సేవ చేయడం మంచిదని కొంతమంది అనుకుంటారు. కానీ బయట ఉండి సేవ చేయడం మరియు త్యాగము చేసి సేవ చేయడములో తప్పకుండా వ్యత్యాసం ఉంది. ఎవరికైతే సమర్పణ అవడములోని గొప్పతనం తెలుసో వారు సదా స్వయాన్ని అనేక విషయాల నుండి దూరము చేసుకొని విశ్రాంతిగా వచ్చేశారు. చాలా రకాల శ్రమ నుండి విడుదలైపోయారు. కనుక టీచర్లు తమ మహత్వాన్ని బాగా తెలుసుకున్నారు కదా. ఉద్యోగం మరియు సేవ రెండు పనులు చేసేవారు మంచివారా లేక ఒక పని చేసేవారు మంచివారా? వారు రెండు పాత్రలు అభినయించాల్సి వస్తుంది. భలే నిర్బంధనులే, కానీ రెండు పాత్రలు ఉన్నాయి కదా. మీకైతే ఒకే పాత్ర ఉంది. ప్రవృత్తిలోని వారు మూడు పాత్రలు అభినయించాల్సి ఉంటుంది. ఒకటి చదువుకోవాలి, రెండోది సేవ చేయాలి, మూడు ప్రవృత్తిని పాలన చేయాలి. మీరైతే అన్ని విషయాల నుండి విడుదలైపోయారు. అచ్చా, సదా ప్రసన్నంగా ఉండు విశేషతతో సంపన్నమైన శ్రేష్ఠ ఆత్మలకు సదా తమ విశేషతను గుర్తించి కార్యములో ఉపయోగించే తెలివైన మరియు సారయుక్త ఆత్మలకు సదా ప్రసన్నంగా ఉండి ఇతరులను ప్రసన్నంగా చేసే శ్రేష్టత కలిగిన మహాన్ ఆత్మలకు బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు नमस्ते। ऐसे बनाने वाले बाप दादा को हम बच्चों का याद प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते। आग्रा राजस्थान सदा स्वयाన్ని అకాల సింహాసనధారులైన శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తున్నారా? ఆత్మ అవినాశి అయినప్పుడు దాని సింహాసనము కూడా అవినాశి సింహాసనంగా అయిపోయింది కదా. ఆత్మ ఈ సింహాసనంపై కూర్చొని ఎన్ని పనులు చేస్తుంది? సింహాసనాధికారి ఆత్మను అనే స్మృతి ద్వారా స్వరాజ్యం యొక్క స్మృతి స్వతహాగానే వస్తుంది. రాజు కూడా సింహాసనంపై కూర్చున్నప్పుడు రాజ్యము యొక్క నశ ఖుషి స్వతహాగానే ఉంటాయి. సింహాసనాధికారి అనగా స్వరాజ్య అధికారి. రాజును అనే స్మృతి ద్వారా అన్ని కర్మేంద్రియాలు స్వతహాగానే ఆజ్ఞానుసారం నడుస్తాయి. ఎవరైతే సింహాసనాధికారిని అని భావించి నడుస్తారో వారికి తండ్రి హృదయ సింహాసనము కూడా ఉంటుంది. ఎందుకంటే ఆత్మగా భావించినప్పుడు తండ్రి మాత్రమే గుర్తుకొస్తారు.
దేహము లేదు, దేహ సంబంధాలు లేవు, పదార్థాలు కూడా లేవు. ఒక్క బాబాయే ప్రపంచము. కనుక అకాల సింహాసనాధికారులుగా ఉన్నవారు తండ్రి హృదయ సింహాసనాధికారులుగా కూడా అవుతారు. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేని పిల్లలే తండ్రి హృదయములో ఉంటారు. కనుక డబల్ సింహాసనాలు ఉన్నాయి కదా. ఎవరైతే అపురూపమైన ప్రియమైన పిల్లలుగా ఉంటారో వారిని సదా ఒడిలో కూర్చోబెట్టుకుంటారు. పైన కూర్చోపెడతారు, క్రింద కాదు. కనుక బాబా కూడా సింహాసనంపై కూర్చుండి క్రిందకి రాకండి అని అంటున్నారు. సింహాసనము లభించిన వారు వేరే స్థానములో ఏమైనా కూర్చుంటారా? కనుక అకాల సింహాసనం హృదయ సింహాసనాలను మరచి దేహమనే నేలపైకి మట్టిలోకి రాకండి. దేహాన్ని మట్టి అని అంటారు కదా. మట్టి మట్టిలో కలిసిపోతుంది అని అంటారు కదా. కనుక దేహ భావములోకి రావడం అనగా మట్టిలోకి రావడం. రాయల్ పిల్లలు ఎప్పుడూ మట్టిలో ఆడుకోరు. పరమాత్మ పిల్లలు అందరికంటే రాయల్ పిల్లలు. కనుక సింహాసనంపై కూర్చోవడం మంచిగా అనిపిస్తుందా? లేక మట్టిలోకి కూడా వెళ్ళి చూద్దామని కొద్ది కొద్దిగా ఇష్టమవుతుందా? చాలామంది పిల్లలకు మట్టి తినే లేక మట్టిలో ఆడుకునే అలవాటు ఉంటుంది. మీరు అలా లేరు కదా. 63 జన్మలు మట్టితో ఆడుకున్నారు. ఇప్పుడు తండ్రి సింహాసనాధికారులుగా చేస్తున్నారు. కనుక మట్టితో ఎలా ఆడుకుంటారు? మట్టిలో ఆడుకునేవారు మలినంగా ఉంటారు. మీరు కూడా ఎంత మలినంగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి స్వచ్ఛంగా చేశారు అనే స్మృతి ద్వారా సదా సమర్థంగా అవ్వండి. శక్తిశాలురు ఎప్పుడూ బలహీనంగా ఉండరు. బలహీనంగా అవ్వడము అనగా మాయా జబ్బు రావడం. ఇప్పుడైతే సదా ఆరోగ్యంగా అయిపోయారు. ఆత్మ శక్తిశాలిగా అయింది. శరీర లెక్కాచారం వేరే విషయం, కానీ మనసు శక్తిశాలిగా అయింది కదా. శరీరము బలహీనంగా ఉంది, నడవదని అంటారు, కానీ అది చివరి శరీరము. కనుక అలా జరగనే జరుగుతుంది. కానీ ఆత్మ శక్తిశాలిగా ఉండాలి. శరీరముతో పాటు ఆత్మ బలహీనం అవ్వరాదు. కనుక డబల్ సింహాసనాధికారుల నుండి డబల్ కిరీటధారులుగా అయ్యేవారము అని సదా గుర్తుంచుకోండి. అచ్చా, అందరూ సంతృష్టంగా ఉన్నారు కదా. సంతృష్టము అనగా ప్రసన్నము. సదా ప్రసన్నంగా ఉంటారా లేక అప్పుడప్పుడు ఉంటారా? ఒకసారి ప్రసన్నంగా, ఒకసారి ప్రసన్నంగా ఉంటారు కదా. ఎప్పుడైనా ఏదైనా విషయంలో ప్రసన్నంగా అవ్వడం లేదు కదా. ఈరోజు ఇది చేశాము, ఈరోజు ఇది జరిగింది, నిన్న ఇది జరిగింది,
ఇలాంటి జాబులు వ్రాయరు కదా. సదా ప్రసన్న చిత్తులుగా ఉండేవారు తమ ఆత్మిక వైబ్రేషన్ల ద్వారా ఇతరులను కూడా ప్రసన్నంగా చేస్తారు. నేనైతే ప్రసన్నంగానే ఉంటానని అనడం కాదు, కానీ ప్రసన్నత శక్తి తప్పకుండా వ్యాపిస్తుంది. ఇతరులను కూడా ప్రసన్నంగా చేయగలిగే విధంగా ఉన్నారా, లేక మీ వరకు మాత్రమే ప్రసన్నంగా ఉన్నారా? ఇతరులను కూడా ప్రసన్నంగా చేసేవారైతే ఇప్పుడు ఇంకా ఎలాంటి ఉత్తరాలు రావు. ఒకవేళ ఏదైనా ఆ ప్రసన్నతను తెలిపే ఉత్తరం వస్తే దానిని వారికి వాపస్ పంపించాలి కదా. ఈ సమయాన్ని మీరు ఈ పద్ధతిని గుర్తుంచుకోండి. నేను ఓకేగా ఉన్నాను, ఇతరులందరూ నాకంటే ఓకేగా ఉన్నారు అనే జాబులు భలే వ్రాయండి. ఈ 2 లైన్లు వ్రాయండి చాలు. నేను కూడా ఓకే, ఇతరులు కూడా నాకంటే ఓకేగా ఉన్నారు. ఇంత ఖర్చు ఎందుకు చేస్తారు? ఈ 2 లైన్లు కార్డు పైన కూడా వ్రాయవచ్చు. అంతేకాక మాటి మాటికి కూడా వ్రాయకండి. చాలామంది ప్రతిరోజు కార్డు పంపిస్తారు. అలా రోజు పంపించకండి. నెలలో 2 సార్లు 10 రోజులకు ఒక ఓకే కార్డు వ్రాయండి. ఇతర కథలు వ్రాయకండి. మీ ప్రసన్నత ద్వారా ఇతరులను కూడా ప్రసన్నంగా చేయండి. అచ్చా. వరదానము: ఇముడ్చుకునే మరియు ఎదుర్కొనే శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే ఆత్మిక సేవాధారి భవ. వివరణ: ఆత్మిక సేవాధారులకు సేవ తప్ప ఇంకేమీ తోచదు. వారు మనస వాచ కర్మణ సర్వీస్ చేయడం నుండి ఒక్క సెకండు కూడా విశ్రాంతి తీసుకోరు. కనుక సమర్థంగా అవుతారు. వారు సేవలలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు సదా విముడ్చుకోవడం మరియు ఎదుర్కోవడమే మా గురి లేక గమ్యము అనే స్లోగనును గుర్తుంచుకుంటారు. వారు తమ పాత సంస్కారాలను విముడ్చుకుంటారు మరియు మాయను ఎదుర్కొంటారు. అంతేకాని దైవీ పరివారాన్ని ఎదుర్కోరు. ఇలా ఏ పిల్లలైతే జ్ఞాన సంపన్నతతో పాటు శక్తి సంపన్నంగా ఉన్నారో వారిని ఆత్మిక సేవాదారులని అంటారు. స్లోగన్: చిన్న విషయాన్ని పెద్దదిగా చేయకండి. వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేయండి. ఓం శాంతి.